ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సాక్ష్యాలు చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తం, అదేవిధంగా చెప్పబడబోచున్నటువంటి వాక్యం నిమిత్తం స్త్రీల నుండి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు చిన్న క్లుప్తమైనటువంటి ప్రార్థన చేయవలసిందిగా మనవి. వాక్యం చెప్తుండగా నాయన మన హృదయాలకు కావాల్సిన అనుభూతిని నాయన శాంతి సమాధానం దయచేయండి, శివశాస్త్రం భద్రపరచండి. దేవా మాకిచ్చు అనుదినము ఆహారం కంటే నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదని నమ్ముచున్నాం. ఏది ఏమైనా మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి, మా సంఘంలో కూడా నెరవేర్చండి. దేవా నీ దైవదాసుడు ప్రభా ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి, క్షేమాన్ని భద్రతను కూడా దయచేయండి. ఆరోగ్యపరంగా నా తండ్రి సమస్తములో నీ ముందు సమాధానపరచమని అయ్యా అన్ని విధాలు సహాయం చేస్తావని ఆశతో ప్రభా నేను వేడుకుంటుండగా నీ చిత్తం మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సమస్తంలో నాయన నెరవేర్చి ఆదరించి దీవించమని ఆ విన్న మాటలు మా జీవితంలో ఫలింపడానికి కూడా మార్గంలో తెరవమని నా ప్రవీణ యేసు పరిశుద్ధ నా బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నట్లయితే మనము వాక్య భాగంలోకి వెళ్దామండి. మరి గత 2 వారాలు నేను ప్రసంగించిన దాంట్లో ఎక్కువగా నేను ప్రసంగి గ్రంథకర్త రాసినటువంటి ప్రసంగి గ్రంథం నుండి నేను వాక్యం చెబుతూ వస్తున్నాను. ఈరోజు కూడా మనము ప్రసంగి గ్రంథంలోనే ఒక భాగం మనం చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయము 7, 8 వచనాలు ఎవరైనా చదివి సాయం చేయండి. ప్రసంగి 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది నెరుగక ఎవరినెంతము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదే, బహుచింత కలిగించును. ఈ ప్రసంగి గ్రంథకర్త ఈ అధ్యాయంలో సూర్యుని క్రింద సమస్తము కూడా వ్యర్థము అని చెప్తూ వస్తున్నాడు. ఈ ప్రసంగిలో మనము చూసినట్లయితే ప్రతి అధ్యాయంలో వ్యర్థము 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 అని పలుకుతూ ఉంటాడు, రాస్తూ. చాలాసార్లు మనము ఈ వ్యర్థము అన్న పదాన్ని మనము ఈ ప్రసంగిలో మనము చూడవచ్చు. ఈ 4వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ సూర్యుని క్రింద వ్యర్థమైనది ఇంకా చాలా అనేకములు కలవి. అందులో ఒకరి గురించి మనం చూస్తూ ఉన్నాము. ఎవరంట? ఒకడు కలడంట. సూర్యుని క్రింద ఒకరు ఉన్నారంట. ఎవరు? జతగాడు లేనటువంటి వాడు, అంటే ఒంటరిగా జీవిస్తున్నటువంటి వాడు. ఈ ఒంటరిగా జీవిస్తున్నటువంటి వాడు తన చుట్టూ తాను ఒక గిరి గీసుకొని జీవిస్తూ ఉన్నాడు అనమాట. ఒక గీత గీసుకొని జీవిస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఒక గీత గీసుకొని జీవిస్తున్నాడు. ఏ విధమైనటువంటి గీత? నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నాకు కుమారుడు అవసరం లేదు, సహోదరుడు అవసరం లేదు, భార్య అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు, నేను ఒంటరిగా జీవిస్తాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రసంగి అక్కడ ఏం చెప్తున్నాడు? అలా జీవించడము వ్యర్థమైనది, అలా ఉండడము వ్యర్థము అని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ఏమవుతుంది అసలు? అక్కడ ఆ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒంటరిగా ఉంటూ దేనిపైన కన్ను ఉందంట? తనకి ఐశ్వర్యం మీద కన్ను ఉందంట. అంటే ఒంటరిగా ఉంటూ ధనము సంపాదించుకుంటూ కష్టపడుతూ ధనము సంపాదిస్తున్నాడు, కానీ తన జీవితంలో తృప్తి అనేది లేదంట. అక్కడ తృప్తి అనేది పొందడం లేదు. ఒంటరిగా ఉంటున్నాడు. సపోజ్ మనం అందరం ఒక కుటుంబంగా మనం జీవిస్తున్నప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా కానీ నలుగురితో పంచుకొని మనము సంతోషంగా జీవిస్తూ ఉంటాము. ఉన్నప్పుడు తింటాము, లేనప్పుడు పంటాము. అయినా బాధపడినా కానీ ఒక బాధ పంచుకోవడానికి ఒక నలుగురు ఉంటున్నారు అన్న ధైర్యంతో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఒంటరిగా ఉండడము వ్యర్థము.
ఈ ఒంటరిగా జీవించే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇంకొకరి గురించి ఆలోచింపరు. వాళ్ళకి ఏమైతే నాకెందుకు, నేను సంతోషంగా ఉన్నాను కదా. వేరే వాళ్ళ గురించి చింత అసలు పడనే పడరు. వారి యొక్క జీవితం స్వార్థమైనటువంటి జీవితం వైపే చూస్తుంటారు. స్వార్థ జీవితం కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాము. వేరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తలదూర్చరు. కేవలము వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు ధనాపేక్ష పైననే వాళ్ళ యొక్క కన్ను ఉంటుంది. ఒకవేళ సంపాదించినా కూడా అది వాళ్ళకి తృప్తి అనేది ఇవ్వదు. ఇంకా సంపాదించాలి అనే ఉంటుంది. కానీ ఒక తోడు కావాలి, నాకు ఒక తోడు కావాలి, ఇద్దరు నాకు ఒక స్నేహితులు కావాలి, లేదంటే నాకు ఒక తల్లిదండ్రులు కావాలి, లేదంటే నాకు ఒక భార్య కావాలి, లేదంటే నాకు ఒక భర్త కావాలి, నాకు కుమారులు కావాలి, సహోదరులు కావాలి అనే ఒక తలంపు అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మదిలో ఉండదు. ఎందుకు? వాళ్ళు ఒంటరిగా జీవించడానికి అలవాటు పడినటువంటి జీవితాలు. ఇక్కడ ఇంకా మనము అలానే ఒంటరిగా ఉన్నట్లయితే ఏమవుతుంది అని చూసినట్లయితే, ఆ ఒంటరిగా ఉండడం వలన వాళ్ళ యొక్క మనసులో ఇంకా వేరే తలంపులు రావడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ తలంపులు ఎలాంటి తలంపులు అని అంటే, ఆఖరికి ఆత్మహత్య వైపు కూడా దారి తీసేటువంటి తలంపులు ఉంటాయి. ఒంటరిగా జీవించే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళ యొక్క తలంపులు అనేటివి ఏ వైపు వెళ్తూ ఉంటాయి? షేర్ చేసుకోలేకపోతున్నారు, ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. ఆఖరిగా వాళ్ళ యొక్క ప్రాణాలని వదిలిపెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని అంతమొందించడానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఉంటారు. ఒంటరిగా జీవించడం వలన కలిగే పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనము ఈ ఒంటరిగా ఉండడము అనేది చూసినట్లయితే దేవుని మాటలో కూడా మనము చూస్తాము. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పేసి ఒక నారిని చేశాడు. ఆదాముకు జతగా హవ్వను దయచేశాడు దేవుడు. వ్యర్థము, ఒంటరిగా జీవించడము అనేది వ్యర్థం. నేటి రోజుల్లో కూడా మనము చూసినట్లయితే ఇక్కడ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టేటస్లు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేటి రోజుల్లో మనం చూసినట్లయితే స్టేటస్లు ఎక్కువ ఏముంటాయి? ఫీలింగ్ లోన్లీ, నా జీవితాన్ని అంతమొందించాలనుకుంటున్నా, సంథింగ్ ఇలాంటి స్టేటస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఏముంటుంది దాంట్లో? ఏముండదు. కానీ స్టేటస్లు మాత్రం ఎఫ్బీలో స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా మనం చూసినట్లయితే చాలా మంది కూడా ఎలాంటి స్టేటస్ పెడుతుంటారు? ఫీలింగ్ లోన్. ఈవెన్ నేను కూడా ఒకనొక సందర్భంలో పెట్టిన వాడిని. దుబాయ్లో ఉన్నప్పుడు నేను ఫీలింగ్ లోన్లీ అని చాలాసార్లు పెట్టాను. కానీ ఆ స్టేటస్ పెట్టడం వలన లోన్లీనెస్ పోతుందా? ఆ స్టేటస్ పెట్టడం వలన నలుగురికి తెలుస్తుందే తప్ప మన యొక్క ఒంటరితనాన్ని మనలో నుండి ఎవరు కూడా దూరం చేయరు. ఆ స్టేటస్ పెట్టడం వలన మనకు తృప్తి కలుగుతుందేమో, అబ్బా నేను స్టేటస్ పెట్టాను, నా వ్యూస్ వచ్చేసి 100 దాటినాయి, 100 మంది చూశారు నా స్టేటస్ అని అనుకుంటామే తప్ప మన లోన్లీనెస్ పోదండి. ఒక నలుగురి కోసం మనము ఇక్కడ స్టేటస్ పెడుతున్నాం, కానీ మన ఒంటరితనాన్ని తీసివేయడానికి మనము ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. అందుకనే ప్రసంగి అక్కడ సెలవిస్తున్నాడు, ఒంటరిగా ఉండడము సూర్యుని క్రింద చాలా అనేకములు కలవు వ్యర్థమైనవి, అందులో ఒంటరిగా ఉండడము కూడా వ్యర్థము. జతగాడు లేనటువంటి జీవితము వ్యర్థము అని అక్కడ దేవుని యొక్క మాట ప్రసంగి ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అసలు ఈ ఒంటరి జీవితానికి గల కారణాలు మనం చూసినట్లయితే, విశ్లేషించినట్లయితే 2 ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూడవచ్చు. మొదటిగా ఒంటరితనానికి గల కారణము ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే కుటుంబం యొక్క కారణాలు. కుటుంబం యొక్క కారణాలు అంటే ఏమై ఉంటుంది? అసలు ఈ ఒంటరితనం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కుటుంబం నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే చిన్నతనం నుండి స్టార్ట్ అవుతుంది.
ఎలా అంటే చిన్నప్పుడు మనము మన పిల్లల్ని దగ్గరగా తీసుకొని మనల్ని ఆప్యాయంగా పెంచుతూ ఉంటాము. కానీ ఒకానొక సందర్భంలో వారిని ఎప్పుడైనా గద్దించినప్పుడు కానీ, వారిని తిట్టినప్పుడు కానీ, వారిని కొట్టినప్పుడు కానీ వాళ్ళ హృదయాల్లో అభద్రత భావం అనేది పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ జీవితంలో లోన్లీనెస్ అనే ఫీలింగ్ కలుగవడము స్టార్ట్ అవుతుంది. ఆ ఒంటరితనం అనేది వాళ్ళ జీవితాల్లో కలుగుతుంది. అది బయటకి వాళ్ళు వ్యక్తపరచకపోయినా, బయటకి వాళ్ళు చెప్పలేకపోయినా, ఆ ఒంటరితనం అనేది వాళ్ళలో నానాటికి పెరుగుతూ ఉంటుంది. అది ఎటువైపు దారి తీస్తుంది అని అంటే, వాళ్ళు నలుగురిలో వచ్చి మాట్లాడదామన్నా కానీ భయపడతారు. నలుగురితో కలిసి కూర్చుందామంటే భయపడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ ఒంటరితన జీవితానికి అలవాటు పడి వాళ్ళు మరీ ఎక్కువగా కృంగిపోవడం అనేది చూస్తూ ఉంటాము. ఇంకా కొన్ని కారణాలు చూసినట్లయితే, ఒకవేళ కుటుంబంలో ఎక్కువగా ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరైనా దూరం అయితే, చనిపోయినప్పుడు, ఒక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి స్నేహితుడు లేదంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళలో ఇంకా ఆ ఒంటరితనం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కుటుంబ కారణాలు చాలా అనేకములు, ఒంటరితనాన్ని పెంచేటువంటి కారణాలు ఇవి. రెండవ కారణము మనం చూసినట్లయితే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దైవ సహవాసము లేకపోవడము. ఏ సహవాసం అండి? దైవ సహవాసము. దేవునిలో గడిపేటువంటి సమయాన్ని కేటాయించకపోవడం, దేవుని దగ్గర మనం ఉండకపోవడం, దేవుని యొక్క లక్షణాలు మనలో లేకపోవడం, దేవుడితో కలిసి జీవించలేకపోవడం, ఈ కారణాలు అన్ని వలన కూడా మనము ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి లక్షణాలు మనము పొందుకుంటూ ఉంటాము. ఎవరికైతే ఈ ప్రేమ గల లక్షణంతో సంబంధం ఉండదో వారిని ఖచ్చితంగా ఆ లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయి? ఒంటరితనంలోకే మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటామో ఆ ఒంటరితనం అనే ఫీలింగ్ మనకి దూరంగా వెళ్తుంది. ఆ ఒంటరితనం అనేది మనకి దేవునికి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఒంటరితనం అనేది మనలో నుండి దూరంగా వెళ్ళిపోతుంది. యాజ్ వి కమ్ క్లోజ్ టు గాడ్, మనం దేవునికి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం కూడా వానిష్ అయిపోతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎక్కువనంటే మన పురుషుల సైడ్లో మనము మాట్లాడుకున్నట్లయితే, కొంతమంది పని చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రెషర్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మెల్లగా ఆఫీస్లోకి వెళ్ళి బయటకు పోయి, నేను ఇప్పుడు నిజామాబాద్లో వర్క్ చేస్తున్నాను, ఎప్పుడన్నా ఛాయ్ తాగడానికి మేము కిందకు వస్తాం. నాతో పనిచేసేటువంటి కొంతమంది వేరే వాళ్ళు ఏం చేస్తారు? బాగానే ఏం చేస్తారు? ఛాయ్ షాప్ దగ్గర సిగరెట్. ఎందుకు? వర్క్ ప్రెషర్ ఎక్కువ. ఇంకొకటి ఏమన్నా అడిగామనుకోండి తాగుతూ ఉంటారు. అది ఎందుకు రాబోయానంటే, ఈరోజు ఎందుకో బాధగా ఉంది, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాను. రైట్? అంటే స్మోక్ చేయడం వల్ల, తాగడం వల్ల ఒంటరితనం పోతుందా? సిగరెట్ తాగడం వలన ఒంటరితనం పోతుందా? పైపెచ్చు మనకేమొస్తుంది? అడ్డమైన రోగాలు అని మనము కొని తెచ్చుకునే వారం అవుతాం. ఒంటరితనం పక్కన పెట్టండి, మనం ఒంటరిగా పైకి వెళ్ళిపోయేటువంటి రోజు దగ్గరలో ఉంటుంది. తాగడం వలన ఒంటరితనం పోతుందంటే ప్రతి ఒక్కరు తాగుతారు. కానీ తాగడం వలన, స్మోక్ చేయడం వలన మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. మనము చాలామంది స్నేహితులను సంపాదించినా కానీ వాళ్ళు కూడా మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం, ఆ ఫీలింగ్ అనేది మనలో నుండి తొలగించలేరు. బహుశా మనం అన్నీ షేర్ చేసుకోగలుగుతామేమో, బహుశా మనం అన్నీ కూడా వాళ్ళకు చెప్పుకుంటామేమో, చెప్పే వరకే. కొంతమంది ఫ్రెండ్స్ మనల్ని వచ్చి ఓదారుస్తారు, కానీ
ఆ ఫీలింగ్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మనలో నుండి ఆ ఫీలింగ్ ఇప్పటికి పోదు. మరి ఆ ఒంటరితనాన్ని తీసివేసుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని తొలగించుకోవాలి అని అంటే మనకి మేలుకరంగా మార్చేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మనతో ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే 7 పాయింట్స్ మనం చూద్దాం. ఈరోజు 7 పాయింట్స్ మనం నేర్చుకుందాం. మొదటి పాయింట్ వచ్చేసి సామెతలు 18వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతలు 18వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. బహుమంది చెలికాన్లు కలవాడు కష్ట చదవండి. బహుమంది చలికాలు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హతియుండు స్నేహితుడు కలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరిని చూస్తూ ఉన్నాము? బహుమంది చలికాండ్రు గలవాడు నష్టపడును. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుందంట? నష్టపోతామంట. కానీ బైబిల్లో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నటువంటి ఒక స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అక్కడ చూస్తుంటే ఆ రెండవ భాగంలో సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే ఇంకా ఎక్కువగా మనల్ని హత్తుకొని ఉండేటువంటి ఒక స్నేహితుడు కలడు. కానీ మనము ఆ స్నేహితుడిని మనము మరచి లోక స్నేహము వైపు చూస్తున్నాం. లోక స్నేహము మంచిది కాదు అని నేను అనడం లేదు, మంచిదే. లోక స్నేహం మంచిదే, ఒక సర్టెన్ స్టేజ్ వరకు, ఒక పరిమితి వరకు లోక స్నేహము మంచిది. కానీ నిజ స్నేహితుడు యేసుక్రీస్తు. ఆ నిజ స్నేహితుడిని మనము మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే మన సంతోషము, మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము ఆ స్నేహితుని కలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనము అనేది తీసివేయగల సమర్థుడు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనము చూస్తూ ఉంటాము. ఒకవేళ తనని కలిగి ఉన్నట్లయితే, ఆ యేసుక్రీస్తుని మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనము ఏం పొందుకుంటాము అంటే ఒక ధైర్యాన్ని పొందుకుంటాము. నలుగురితో ఎలా ఉండాలి, నలుగురిలో ఎలా మసులుకోవాలి అన్న జీవితాన్ని మనము అలవర్చుకుంటాము. ఒక సంస్కారం, ఒక నైతిక విలువలు మన స్వభావంలోనికి మనకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? ఆ నిజ స్నేహితుడిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు. మనము దేవునితో సంబంధం కలిగి ఉండుటకు చేయబడ్డాము. అంతేగాని మనం ఎందుకు చేయబడ్డాము? దేవునితో ఉండడానికి చేయబడ్డాము. కానీ దేవుని నుండి దూరంగా వెళ్ళడానికి మాత్రము కాదండి. దేవుని నుండి దూరంగా జీవించడానికి మనం చేయబడలేదు. దేవుని నుండి వ్యతిరేకముగా ఉండడానికి మనం చేయబడలేదు. కానీ దేవునితో కలిసి జీవించడానికి మనం చేయబడ్డాము. దేవునిని మనలో ఉంచుకోవడానికి మనం చేయబడ్డాము. ఆయనని మన నిజ స్నేహితుడిగా ఉంచుకోవడానికి మనము చేయబడ్డాము. అంతేకాని దేవునికి దూరంగా వెళ్ళి బ్రతకడానికి మాత్రం మనము చేయబడలేదు. ఆయనలో ఉండడానికి మనము చేయబడ్డాము అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఈ ఒంటరితనం నుండి బయటకు తీసుకురాగలదు ఏది? ఆ నిజమైనటువంటి స్నేహితుడిని మనము కలిగి ఉన్నట్లయితే ఈ ఒంటరితనాన్ని మనము తీసివేసుకోగలుగుతాము. అదేవిధంగా దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కూడా కలిగి ఉండటం వలన ఈ ఒంటరితనము అనేది మనము సమాప్తము చేసుకోవచ్చు. ఎప్పుడు? దేవుణ్ణి మనము నిజ స్నేహితుడిగా మనం ఎంచుకున్నప్పుడు. ఈ లోకంలో కూడా మనము ఏదైనా బాధ కలగానే వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాం? ఫస్ట్ ఒక క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం. నడరా బయటకు వెళ్దాం, ఒకసారి కొద్దిగా ఎటో అనిపిస్తుందని చెప్పేసి పోయి బయట కూర్చుంటూ ఉంటారు. రైట్? సో ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు మనము ఈ లోకంలో స్నేహితుడికి ఎంతగానో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కానీ నిత్య జీవంలో మనతో పాటు ఉండేటువంటి దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మరి
ఇక్కడ ఉండేటువంటి స్నేహితుడికి ఫోన్ చేసే వారంగా ఉంటున్నాము, కానీ మరి దేవునితో మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? దేవునికి ఫోన్ చేసే వారంగా ఉంటున్నామా? దేవునితో మాట్లాడడానికి ఇష్టపడే వారంగా ఉంటున్నామా ఈ రోజుల్లో? అదే చెప్తున్నాడండి, బహు చలికాండ్రుడు ఉండడము నష్టమే, కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఒకడు కలడు. సహోదరుని కంటే అతిగా హత్తుకొని వాడు ఒకడు కలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూద్దామా? కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇక్కడ ఒంటరిగా ఉన్నవారిని దేవుడు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా చెయ్యి విడువడు. వారు దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. వారికి తోడుగా ఉండి వారి ద్వారా ఘనమైనటువంటి కార్యాలు చేయుటకు ప్రభువు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు మన దేవుడు. అక్కడ అదే చెప్తున్నాడు కదా 8వ వచనంలో రెండవ భాగంలో, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. సురక్షితంగా నివసింపజేస్తాడంట. ఎప్పుడు సాధ్యపడుతుంది ఇది? దేవుడిని మన నిజమైనటువంటి స్నేహితుడిగా మనము ఎంచుకున్నప్పుడు ఇది సాధ్యపడుతూ ఉంది. ఇంకొక వచనం చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ దేవుడు ఒంటరిగా ఉండే వాళ్ళకి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, చాలు. మొదటిగా ఏం చదువుకున్నామండి? మిమ్మును అనాథులుగా విడువను. ఒక గొప్ప వాగ్దానం ఇక్కడ మన దేవుడు సెలవిచ్చాడండి. మనల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడువడు. అక్కడ దేవుడే తన నోటి ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, నిన్ను విడువను, మిమ్మును అనాథులుగా ఎప్పుడు కూడా విడువను అని అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధముగా మత్తయి సువార్త 28-20 వచనం కూడా చదువుకుందాం. 2వ భాగం చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, ఈ లోక స్నేహితులకు ఫోన్ చేస్తున్నాం కదా, ఆ స్నేహితుడిని అరే నేను చనిపోవడానికి వస్తున్నాను, నాతో పాటు చనిపోదాం దా అని పిలిస్తే వస్తారా? ఇగో నేను దుంకబోతున్నాను, ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి దుంకుతున్నాను, నువ్వు కూడా రా, నాతో ఇద్దరం కలిసి దుంకుదాం. అదేనా నిజమైన ఫ్రెండ్షిప్? వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా, ఫ్రెండ్ అని అనుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజ స్నేహితుడు మరచి ఈ లోకంలో అన్నీ ఉన్నప్పుడు వచ్చేటువంటి స్నేహితుడు గొప్పవాడా? మనల్ని విడువను అని వాగ్దానం చేసినటువంటి నిజమైనటువంటి స్నేహితుడు గొప్పవాడా? ఏ స్నేహితుడు గొప్పవాడు? ఏ స్నేహితుడి వైపు మనం చూస్తూ ఉన్నాము? ఏ స్నేహితుడిని మనం కలిగి ఉంటున్నాం మన జీవితంలో? మిమ్మల్ని అనాథలుగా విడువను అని వాగ్దానం చేశాడు. అలాంటి నిజమైనటువంటి స్నేహితుడిని మనం మరచి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితుల వైపు మనం చూస్తూ ఉన్నాము. మొదటి పాయింట్ మనము ఏం నేర్చుకున్నాము అంటే, ఈ ఒంటరితనము ఎలా వెళ్తుంది అంటే దేవుణ్ణి
కలిగి ఉండడం వలన ఈ ఒంటరి జీవితం అనేది మనము తొలగించుకోవచ్చు. మరి ఇంకొక వచనం చూద్దామా? యెషయా 41వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు చదువుకుందామండి. యెషయా 41వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అబ్రహాం సంతానమైనటువంటి యాకోబు దేవుడను అని చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో ఎదురైనటువంటి భయంకరమైనటువంటి ఒంటరితనములో యాకోబుకు తోడుగా ఉన్నాడు గనుక ఏమని చెప్పి సెలవిస్తున్నాడు అక్కడ? యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళాడు యాకోబు. మనం చూసాం కదా ఆదికాండంలో ధ్యానాల్లో. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఏ విధంగా తయారు చేశాడు దేవుడు? ఒక 1000 లక్షల మందిగా తయారు చేశాడు. ఒక్కడిని లక్షల మందిగా తయారు చేశాడు. ఎన్నో సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి తన జీవితంలో. కానీ యాకోబు దేవుడిని కలిగి ఉన్నాడు. యాకోబు తన జీవితాల్లో దేవుడిని కలిగి ఉన్నాడు. ఒక నిజమైనటువంటి స్నేహితుడు దేవుడే అని తెలుసుకున్నాడు కనుక దేవుడిని కలిగి ఉన్నాడు. ఒక్కడిగా ఉన్నటువంటి యాకోబును 1,00,000 మందిగా చేశాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి గొప్ప దేవుడు మన తోడు కూడా ఉన్నాడు. అక్కడ ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ వచనాన్ని మనం చూసినట్లయితే, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దానికన్నా పైన, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. సో నో నీడ్ టు వరీ. మనము దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కనుక మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆ నిజమైనటువంటి స్నేహితుడు మనలో ఉన్నట్లయితే మనల్ని విడిచిపెట్టడు. మనతో ఎప్పుడు కూడా సదాకాలము యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు అని వాగ్దానం చేశాడు ఆ దేవుడు. హల్లెలూయా. ఎంత చక్కని వాగ్దానం చేశాడు ఈ నిజమైనటువంటి స్నేహితుడు. ఈ లోక స్నేహితులు ఎవరు కూడా ఇలాంటి వాగ్దానాలు ఎవరు కూడా చేయరు. చేసినా కానీ దాన్ని మాట మీద నిలబడేటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు అని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి నిజ స్నేహితుడిని మనం కలిగి ఉన్నామా లేదా అని మనము ఈ రోజున మనము తెలుసుకోవాలి. రెండవదిగా, మొదటిగా మనం ఏం చూసామండి? దేవుని ఒక నిజ స్నేహితుని మనం కలిగి ఉండడం వల్ల ఈ ఒంటరితనాన్ని మనము తీసివేయవచ్చు. రెండవదిగా మనం చూద్దాము ఇర్మియా 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందామండి. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ప్రవక్తతో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అక్కడ దేవుడు? నీకు కుమారులు ఉండకూడదు, కుమార్తెలు ఉండకూడదు. ఎలా ఉండమంటున్నాడు అక్కడ ఇర్మియా ప్రవక్తని? ఒంటరిగా జీవించు. ఒంటరిగా జీవించు అని అంటే బహుశా పెళ్లి చేసుకోవద్దని కూడా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఒంటరిగా ఉండమంటున్నాడు అక్కడ. అదేంటి? ఒంటరితనాన్ని తొలగించుకోవడానికి మనము వాక్యం ఇప్పుడు వింటున్నాము. మళ్ళీ ఒంటరిగా జీవించమని ఎందుకు సెలవిస్తున్నాడు దేవుడు? మరి
అని అంటే అక్కడ దేవుడు ఇర్మియాను ప్రవక్తగా నియమించిన తర్వాత రాబోతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి, ఇవ్వబడినటువంటి బాధ్యతలను బట్టి పెళ్లి చేసుకోవద్దని అక్కడ ఇర్మియాతో అనగా, అక్కడ ఇర్మియా ఏం చేశాడు? ఆ ఆజ్ఞకి లోబడ్డాడు. ఎందుకు కనొద్దు, ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అక్కడ ఇర్మియా అంటే ఆ 4వ వచనంలో చూడొచ్చు. అక్కడ ఏం చెప్తున్నాడు? అందరూ కూడా చనిపోతారు, అందరూ కూడా పాతి పెట్టబడతారు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళీ అందరు చనిపోతారు. నువ్వు ఒంటరిగా ఉండు. దేవుని వాక్యము ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. అంటే ఈ 2వ పాయింట్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. ఏ విధంగా? బహుశా అక్కడ ఇర్మియా నువ్వు పెళ్లి చేసుకోవద్దు అనగానే అక్కడ సంతోషపడాలో ఏడవాలో ఆ ఫీలింగ్ అనేది మనకి బైబిల్ ఎక్కడ కూడా రాయలేదు. బాధపడ్డాడని, సంతోషపడ్డాడని, అయోమయంలో ఉన్నాడని ఇర్మియా ఎక్కడైనా రాసి ఉందా? ఆ గ్రంథంలో ఎక్కడ కూడా రాసి ఉండదు. చేసుకోకు అని అన్నాడు. దాన్ని ఏం చేశాడు ఇర్మియా? హీ ఒబేడ్. ఆ ఆజ్ఞను ఏం చేశాడు? ఆజ్ఞకి తల వంచాడు. హీ ఒబేడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అనేకులు బహుశా ఈ లోకంలోనే చూద్దాం, ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడు, ఎంతమంది ఎంత ఎగతాళి చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. బహుశా ఇర్మియా ప్రవక్తను కూడా చాలా మంది ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ అక్కడ ఇర్మియా ప్రవక్త ఏం చేశాడు? అంత ఎగతాళి చేస్తున్నాడు, మరి ఒంటరిగా జీవించొద్దు అన్నాడు దేవుడు. మరి ఇర్మియాను ఎందుకు ఒంటరిగా జీవించమన్నాడు అనేది 4వ వచనం చూశారు. మరి ఇర్మియా ఏ విధంగా జీవించాడు అనేది 15వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 15, 16వ వచనం, 17వ వచనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. నేను సంతోషిస్తున్నాడు. ఏ విధంగా సంతోషిస్తున్నాడు? అక్కడ ఏకాకిగా కూర్చున్నాడు, కానీ సంతోషంగా ఉంటున్నాడు. దేవుని మాటగా లోబడి ఏం చేస్తున్నాడు? అక్కడ 16, 17వ వచనంలో దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నాడంట? భుజిస్తున్నాడంట, తింటూ ఉన్నాడంట. అంటే హీఈస్ డైజెస్టింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా తన కడుపును నింపుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము తన ఒంటరితనాన్ని తీసివేసి తన జీవితంలో ఏం కలుగజేస్తుంది? సంతోషం కలుగజేస్తుంది. అక్కడ ఇర్మియా ప్రవక్తకు, ఇర్మియా ప్రవక్తగా ఒంటరిగా ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యము తోడుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వలన సంతోషంగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం కలిగి ఉండడం వల్ల ఉల్లాసంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందరో ఎగతాళి చేస్తున్నా కూడా దేవుని యొక్క వాక్యము తన జీవితంలో కలిగి ఉండడం వల్ల ఇర్మియా అక్కడ సంతోషముగా, ఉల్లాసముగా జీవించేవాడుగా ఉంటున్నాడు. 2 పాయింట్స్ చూసాం కదా. మొదటి పాయింట్ ఏంటి? దేవుని ఒక నిజ స్నేహితుడిగా మనం కలిగి ఉండడం వలన ఒంటరితనమును దూరం చేసుకోవచ్చు. రెండవదిగా దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. అక్కడ పెళ్లి చేసుకోవద్దు అనగానే బాధతో కృంగిపోతూ ఉన్నాడు. అక్కడ ఏకాకిగా కూర్చున్నాడు, కానీ బాధతో ఉన్నాడా? లేదండి, సంతోషంగా ఉల్లాసిస్తూ ఉన్నాడు. నలుగురిలో ఉన్నా కూడా ఆ కడుపు మంటతో ఏం చేశాడంట? దేవుడు తన కడుపుని నింపాడంట. దేవుని యొక్క మాట ద్వారా తన కడుపు నింపుకున్నాడు, భుజించాడు దేవుని మాటలను. దాని ద్వారా సంతోషముగా, ఉల్లాసముగా ఉన్నాడు. అంటే తను ఒంటరి అన్న ఫీలింగ్ తనకి కలగలేదు. ఎప్పుడు కలగలేదు? దేవుని వాక్యం తనలో ఉన్నప్పుడు. అదే విధముగా దేవుని వాక్యము మనలో ఉన్నట్లయితే ఒంటరితనం అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండము. మరి మూడవదిగా ఏంటి?
ఏ విధంగా ఒంటరితనంని దూరం చేసుకోవచ్చు అని మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుకుందామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం. మరణమైనను జీవమైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏది ఒంటరితనాన్ని దూరం చేస్తుంది అంట అంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. ఈ వచనం ఇందాక చదువుకున్నాం కదా. ఆ 38వ వచనం మనం ఒక్కసారి చూద్దామా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను, అక్కడ పైన చెప్పినటువంటి ప్రతి సంగతి కూడా ఒకవేళ దేవుని ప్రేమ మనలో కలిగి ఉన్నట్లయితే పైన చెప్పినటువంటి సంగతులు ఏవి కూడా ఆయన నుండి మనల్ని ఎడబాపవు. నో వన్ కెన్ సపరేట్ ఫ్రమ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాపరు. అధికారులైనా, యాజకులైనా, మరణమైన ఏదైనా కూడా, ఎత్తైనా లోతైనా, ప్రతిదీ రాశారు కదా అక్కడ దేవుని యొక్క వాక్యంలో. ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు కూడా లేడు. ఎప్పుడైతే దేవుని ప్రేమ నుండి మనం తొలగిపోమో, దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటామో, ఈ ఒంటరితనం అనేది మన జీవితంలో కూడా ఉండదు. 3వ పాయింట్ ఏంటంట, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ఒంటరితనము అనేది దూరం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 25వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. దావీదు కూడా కొన్నిసార్లు తాను ఏకాకినని చాలాసార్లు కూడా కొన్నిసార్లు బాధపడ్డాడు. ఒకసారి చూద్దామా. కీర్తనలు 25వ అధ్యాయము 16వ వచనం. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారం. చాలండి. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని దావీదు రాజు కూడా కొన్నిసార్లు ఏకాకిగా ఫీల్ అయ్యాడు, ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఒంటరిగా ఫీల్ అయ్యి దేవుడి వైపు చూసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఏకాకిని, నేను బాధపడుతున్నాను దేవా, నా వైపు చూసి కరుణించుము అని అక్కడ దావీదు మహారాజు అక్కడ చెప్తూ ఉన్నాడండి. అదేవిధంగా 27వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. కీర్తనలు, అదే కీర్తనల గ్రంథము 27 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. శ్రావ్య కూడా సాక్ష్యం చెప్పింది కదా. శ్రావ్య కూడా అదే సాక్ష్యం చెప్పింది. సో నో నీడ్ టు వరీ, మనము బాధపడాల్సిన అవసరం లేదండి. అనాథలుగా విడువను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇంకొక వాగ్దానం కూడా చూస్తున్నాము. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత సంతోషమైనటువంటి వాక్యం, ఎంత మంచి వాక్యము. దేవుని యొక్క వాక్యము చదవడం వలన ఒంటరితనం అనేది పోతుందని చూసాము. దేవుని ప్రేమ కలిగి ఉండడం వలన కూడా ఆ ఒంటరితనం కూడా పోతుందని మనం చూస్తున్నామండి. ఇంకా స్టిల్ మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల వైపు చూద్దామా, లేదంటే దేవుని ప్రేమ వైపు చూద్దామా? దేవుని ప్రేమ కలిగి ఉండడం వల్ల మన ఒంటరితనాన్ని మనం తీసివేసుకోవచ్చు. దేవుని యొక్క నిజ స్నేహితుని మనము కలిగి ఉండడం వల్ల ఒక ఆదరణ మనకు లభిస్తూ ఉంటుంది. అనాథులుగా ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దామా. ఆదికాండము 4వ అధ్యాయము. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలియబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై యుందును.
కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇక్కడ తన సేవకులందరూ తన ప్రేమకు దగ్గరవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సహోదరులను ప్రేమించినటువంటి యోసేపు తన ఒంటరితనాన్ని తొలగించుకున్నాడు. కానీ హేబేలును ప్రేమింపలేని కయీను ఒంటరివాడై దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ యోసేపేమో తన ఒంటరితనాన్ని తొలగించుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో నడిచి ఆ యోసేపు తన ఒంటరితనాన్ని తీసివేసుకున్నాడు. కానీ ఇక్కడ హేబేలు ఏం చేశాడు? హేబేల్ని ప్రేమింపలేని కయీను ఏమైపోయాడు? దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ప్రేమ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ వలె ఉండాలి. అప్పుడు మనలో ఒంటరితనాన్ని తీసివేసుకునేటువంటి ఆయుధంగా వాడబడుతుంది. ఒకసారి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దామా? ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ప్రేమ ఉంటే ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం. పౌలు భక్తుడు అక్కడ సెలవిస్తున్నాడు. కొలస్సీ 2:2 వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. ఎలా అంట? ప్రేమ యందు అతుకబడి. చాలండి, అక్కడ ఎలా ఉండమంటున్నాడు? ప్రేమతో అతుకబడి. వి నీడ్ టు స్టిక్ టుగెదర్ విత్ గాడ్స్ లవ్. మనము ఒకరి పట్ల ఒకరము అతుకబడి జీవించే వారముగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రేమ ఉంటే ఒకరి పట్ల ఒకరు కలిసి ఉంటారు. అదే మనసులో ద్వేషం ఉంటే అతుక్కుంటామా? ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నట్లయితే ఒకరి దగ్గర కూర్చోగలుగుతారా? కూర్చోలేము. అదే దేవుని ప్రేమ కలిగినట్లయితే అతుకబడి మనము జీవించే వారముగా ఉంటాము. వెన్ వి లివ్ టుగెదర్ ఆటోమేటిక్గా ఒంటరితనం అనేది ఉండదు. అదే ద్వేషముతో, క్రోధముతో, మన శరీరం అంతా ద్వేషం ఉందనుకోండి, ఒంటరిగానే ఉంటాము. ఎప్పుడు ఎందరు మాట్లాడించినా కానీ ఆ ద్వేషం ఉంటే ఆ ఒంటరితనం అనేది పోదండి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంటామో, ప్రేమ స్వభావం కలిగి ఉంటామో, నలుగురు మాట్లాడతారు, నలుగురు దగ్గర వచ్చి కూర్చుంటారు. ఆ ఒంటరితనం ఉండదే. అంటే దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి మన జీవితాల్లో. మనలో దేవుని ప్రేమ కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో ప్రేమ స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ పౌలు భక్తుడు కూడా కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో సెలవిస్తున్నాడు, ప్రేమ యందు అతుకబడి. ప్రేమ యందు ఎలా ఉండాలంటే అతుకబడి ఉండాలి అని సెలవిస్తున్నాడు. వెన్ వీ హ్యావ్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో ఒకవేళ మనం సంబంధం ఏర్పరచుకున్నట్లయితే ఆయన ప్రేమ మనలోకి ప్రవేశించి మనలో నుండి ఆయన ప్రేమ రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబించేలాగా ఉండాలి. ఆయన ప్రేమ మనలో నుండి ప్రతిబింబించేలాగా ఉండాలి. ఒకవేళ ఒంటరైన వారిని సంఘంలో మనము నిజమైన ప్రేమ, ఒకవేళ సంఘంలో కూడా ఎవరైనా ఫీలింగ్ ఉన్నట్లయితే, ఒకవేళ నిజమైనటువంటి సంఘం ఏ విధంగా ఉంటుందంటే నిజమైనటువంటి ప్రేమ శ్రద్ధ చూపిస్తే వాళ్ళు ఎవరైనా కానీ చాలా సంతోషంలో ఉంటారు. ఒక బాధతో కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరకు పోయి నేనున్నా, నువ్వు బాధపడకు అంటే ఎంత ధైర్యం కలుగజేస్తుంది? అది ఈ లోకంలోనే ఆ ఒక్క మాటతో అంత ధైర్యం తెచ్చుకుంటే మరి దేవాది దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి అనాథులుగా విడువను, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా కూడా నేను చేరదీస్తాను, నీకు ఆదరణకర్తగా ఉన్నానని వాగ్దానం చేశాడు కదా. మరి ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఎందుకు దిగులుగా మనం కూర్చుంటాము? ఆ వాగ్దానాలన్నీ గుర్తు చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే మనం దిగులు పడాల్సిన అవసరము లేనే లేదండి. దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే ఏ ఒంటరితనం కూడా మన దగ్గరికి కూడా రాదు, మనం తీసివేసుకోగలుగుతాము. లాస్ట్గా ఒక హెబ్రీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఒక హామీ అనేది ఉంది, ఒక ప్రామిస్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
6వ అధ్యాయం 10వ వచనం. ఇంకొక వాగ్దానం అక్కడ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ ఇతరుల పట్ల మనము ప్రేమను చూపించినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పట్ల అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. ఒకవేళ ఆ ప్రేమ మనం కలిగి ఉండి, తన ప్రేమ మనం కలిగి ఉండి ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించినట్లయితే, ఆ ప్రేమతో ఇతరులతో మనం అతకబడి ఉన్నట్లయితే, ద్వేషము లేకుండా ప్రేమతో జీవించినట్లయితే మన పట్ల దేవుడు ఏనాడు కూడా అన్యాయం చేయువాడు కాదు అని మనం చూస్తూ ఉన్నాము. 3 విషయాలు నేర్చుకున్నాము. మొదటిగా, నిజ స్నేహితుడిగా మనం ఎంచుకోవడం వలన ఒంటరితనం దూరం అవుతుంది. రెండవదిగా, దేవుని వాక్యము మనలో ఉంచుకోవడం వలన దేవుని ఒంటరితనం అనేది దూరం అవుతుంది. మూడవదిగా, దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉండడం వలన ఒంటరితనం అనేది దూరం అవుతుంది. 4వదిగా మనము ఇంకొక పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కాడు. ఎవరు? మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎటు వెళ్ళాడు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అందరితో వెళ్ళాడా? జన సమూహమును పంపించి వేసి ఏకాంతముగా కొండపైకి వెళ్ళాడు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతముగా వెళ్ళాడు. సో వెన్ వి ప్రే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ శక్తి మనం పొందుకుంటాం. ప్రేయర్ గివ్స్ పవర్ టు ఫైట్. ప్రార్థన చేయడం వలన మనకి శక్తి అనేది లభిస్తూ ఉంది. ఈ ఒంటరితనంతో యుద్ధం చేయడానికి, దాన్ని ఎదిరించడానికి మనకు శక్తి అనేది మనకి కలుగజేస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు రిలీవ్. మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తీసివేసుకోవడానికి ప్రార్థన ఒక ఆయుధంగా పనిచేస్తుంది. మన యొక్క బాధ, మన యొక్క ప్రతీది కూడా దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టినట్లయితే ప్రతీది కూడా మన నుండి తొలగివేయబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వెంటనే మనం కాల్ చేస్తాం. బంధువులక, స్నేహితులక, మన ఆప్త మిత్రులక, ఎవరికైనా ఏదైనా బాధ కానీ సంతోషం కానీ ఏదైనా కలిగిన వెంటనే ఫోన్ చేస్తాం. కానీ ఎంతమందిని మనము ప్రార్థించే వారంగా ఉంటున్నాం? బాధ రాగానే వెంటనే ప్రార్థించే వారం ఎంతమందిగా ఉంటున్నాం? సంతోషం రాగానే వెంటనే దేవుడితో మాట్లాడడానికి ఎంతమందిని మనము సిద్ధంగా ఉంటున్నాము? లెట్ us క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రశ్నించుకుందాము. అందరితో పంచుకుంటున్నాము కానీ దేవుడితో పంచుకుంటున్నామా? అందరితో పంచుకున్న తర్వాత రాత్రి పూట మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. అంటే టైం టేబుల్ ప్రకారంగా ఫాలో అవుతాం అన్నమాట. ఏదైనా బాధ రాగానే అందరికి ఫోన్ చేస్తాం, ఇట్లా అయింది అని చెప్పేసి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం దేవుడి దగ్గర? ఎప్పుడు మొర పెట్టుకుంటాము? రాత్రి పడుకునే ముందు, లేదంటే కుటుంబ ప్రార్థనప్పుడు. సంతోషం వచ్చినప్పుడు అందరికి చెప్తాం, కానీ సంతోషం వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు కదా, అప్పుడు చెప్పాం మనం. బాధ వచ్చినప్పుడు మాత్రము అందరికి చెప్పి దేవుడితో ప్రార్థించుకుంటాము, కానీ సంతోషం వచ్చినప్పుడు ఎంతమందిని మనము ఆ విధంగా చేస్తూ ఉంటున్నాం, జీవిస్తూ ఉంటున్నాం. బహుశా ఒకవేళ ఒంటరితనంలో మనం ఉన్నట్లయితే, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తీసివేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందామా త్వరగా. కీర్తనలు 55:22 వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మరి మన భారం ఎవరిపైన మోస్తూ ఉన్నాము? మన భారం తొలగించేది ఎవరు? మనుషుల మీద భారం వేస్తే వాళ్ళు మొయ్యలేరండి. మనుషుల మీద భారం వేస్తే మొయ్యలేరు. దేవుడు కూడా అక్కడ అదే సెలవిస్తున్నాడు, సమస్త జనులారా, భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు. క్యాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ గాడ్. మీ యొక్క భారాన్ని దేవుని పైన వేయండి, అప్పుడు మీకు విశ్రాంతి అనేది కలుగజేస్తాడు. ఒకసారి మొదటి పేతురు అధ్యాయము 5వ అధ్యాయం, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక స్త్రీ గురించి చూస్తున్నాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6-7 వచనం. మన చింత యావత్తు మొత్తం కూడా ఎవరిపైన వేయాలి? దేవుని పైన వేయాలి. మెలకువగా ఉన్నాడు. చాలండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకొకరి ప్రార్థన కూడా, ఒంటరితనంలో మగ్గుతున్నటువంటి ఒక స్త్రీ ప్రార్థన కూడా మనం బైబిల్లో చూడొచ్చు. హన్నా, బహుశా అందరికీ తెలిసినటువంటి వ్యక్తియే. ఈ హన్నా పిల్లలు లేక ఒంటరితనంలో చాలా బాధపడుతున్నటువంటి సమయంలో హన్నా ఏం చేసింది? అందరికి చెప్పుకుందా? అందరికి చెప్పుకుంటే ఇంకేమంటారు? ఇంకా తిడుతూ ఉంటారు, ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఈ హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధిలో ఒంటరిగా కన్నీటితో ప్రార్థించింది. ఆ ప్రార్థన ద్వారా సమూయేలు ద్వారా హన్నాకు 6 సంతానము పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ద్వారా తన ఒంటరితనాన్ని హన్నా దూరం చేసుకుంది. పిల్లలు లేరు అని దేవుడి సన్నిధానంలో మొరపెట్టుకుంది. ఒంటరిగా జీవిస్తున్నాను, ఒంటరితనంలో ఉన్నానన్న ఫీలింగ్లో ఉంది హన్నా. అక్కడ ప్రార్థన చేసింది, దేవుడు సమాధానం ఇచ్చాడు, జవాబిచ్చాడు. సమూయేలు ద్వారా 6 సంతానం పొందుకుంది. తన ఒంటరితనాన్ని తీసివేసుకుంది. ఎలా చేసింది? ఎలా చేయగలిగింది? తన ఒంటరితనాన్ని ఎలా తొలగించి వేసుకుంది? కేవలము ప్రార్థన ద్వారా. సో ప్రార్థించినట్లయితే మనలో ఉన్నటువంటి ఒంటరితనం అనేది దూరం అవుతుంది. 5వదిగా ఈ ఒంటరితనము ఏ విధంగా దూరం అవుతుంది అనేది చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ కూడా ఒక స్త్రీ గురించి మనం చూస్తూ ఉన్నాము. యొప్పేలో ఎవరి గురించి చూస్తున్నాము? ఇక్కడ తబిత గురించి చూస్తున్నాము. ఈ తబిత బహుశా అక్కడ తబిత యొక్క భర్త పేరు అక్కడ ఏమి రాసి లేదు. బహుశా ఆమె ఇంకా పెళ్లి కాలేదేమో, లేదంటే విధవరాలేమో, తెలియదు. కానీ అక్కడ తబిత ఏం చేస్తుంది? 80 సంవత్సరాలు, అంతేనా? ఒకసారి చదవండి అది. 9వ అధ్యాయం 36వ వచనం. దోర్కా ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను ఆమె ఏం చేస్తుంది? అక్కడ సత్క్రియలు ధర్మ కార్యములు అంటే మంచి పనులు చేస్తూ ఉంది. బహుశా ఆమె ఒంటరిగా జీవిస్తూ ఉంది. అక్కడ ఒంటరిగా జీవిస్తూ ఉంది. కానీ జీవిస్తూ ఆమె ఏం చేస్తుందంట? మంచి పనులు, మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ ఉంది. తర్వాత ఏమైపోయింది? తాను ఆ కార్యాలు చేయడం వల్ల ఆమెని చాలా మంది కూడా ఏం చేస్తున్నారు? ఆమెని ప్రేమించేవారుగా ఉంటున్నారు. ఇంకా ఆ విధంగా కిందకి చదువుకుంటూ వచ్చినప్పుడు అదే అపోస్తలుల కార్యంలో 36-40 వచనాల వరకు మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 36 నుంచి 40 వచనాల వరకు చదువుతూ ఉన్నప్పుడు ఆ అనారోగ్యం పాలై అక్కడ ఒకసారి చదువుతారా? చనిపోయింది, అనారోగ్యం పాలై చనిపోయింది. ఆమెను మేడ గదిలో పడుకోబెట్టారు.
ఉమ్, తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నప్పుడు ఉమ్, ఇద్దరు మనుషులు అతని యొద్దకు పంపిరి. ఉమ్, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు ఉమ్, వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. ఉమ్. విధవరాండ్రందరూ విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా జీవించినటువంటి తబితా తాను చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారండి? తాను చేసినటువంటి మంచి కార్యాలు, తన ద్వారా మేలు పొందుకున్నటువంటి చాలా మంది విధవరాండ్రు, చాలా మంది స్త్రీలు కూడా తను చనిపోగానే ఆ విషయం తెలవగానే అందరు వచ్చి కూడా ఆమె చుట్టూ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. మనలో కూడా అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఆ నోరు మంచిది కాకుంటే చచ్చిపోయినప్పుడు ఎవరు రారు. ఇక్కడ తబితా అనే స్త్రీ బహుశా ఒంటరిగా జీవిస్తుందేమో, కానీ తన సత్క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా, ధర్మ కార్యాల ద్వారా తన ఒంటరితనాన్ని తొలగించుకుంది. తనని ప్రేమించేవారు అనేకులు తన చుట్టూ సంపాదించుకుంది. బహుశా తను ఒంటరిదే, నా అనేవాళ్ళు లేరేమో, కానీ ఆమె చేసినటువంటి పని ద్వారా ఆమె చాలా మందిని కూడా ప్రేమ, తనపై చూపించినటువంటి ప్రేమ ద్వారా చాలా మంది కూడా సంపాదించుకుంది తబితా. ఏ విధంగా ఒంటరితనాన్ని దూరం చేసుకుంది అక్కడ తబితా? కేవలము మంచి పనులు చేయడం ద్వారా. ఎంతమంది మనము మంచి పనులు చేసే వారంగా ఉంటున్నాం? మరి ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా లోన్లీ అదే అలవాటు అయిపోతుంది. ఎవరిని పట్టించుకోము, మన జీవితం మనదే, మన సంపాదన మనదే, వేరే వాళ్ళ వైపు మనం చూడము, ఆలోచించము. ఈ ఒంటరి జీవితం ఇంకా నేటి రోజుల్లో ఈ ఒంటరి జీవితం అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది, అనేకులుగా ఉంటున్నారు. ఆ లైఫ్ స్టైల్ కూడా మొత్తం కూడా మారిపోతూ ఉంది. ఒంటరిగా ఎన్ని రోజులు? కానీ బైబిల్ మన వాక్యం సెలవిస్తుంది, ఒంటరిగా ఉండడము వ్యర్థము, జతగాడు లేనటువంటి జీవితము వ్యర్థము అని ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుందండి. ఒంటరిగా జీవించినట్లయితే ఇకనైనా దేవుని ఒక నిజ స్నేహితుడిగా మనము ఎంచుకుందాము. ఆయన ప్రేమ మనలో ఉంచుకుందాము, ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకుందాము. మంచి కార్యాలు చేయడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని మనము తీసివేసుకోవచ్చు. 6వదిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఒక్క నిమిషం. 8:29 అదే రైట్. అదే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఇక్కడ ఏంటిది? మనము రక్షకుని సేవ చేయడానికి మనం వచ్చాము. రక్షకుని సేవయే ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. we need to do the work of God. దేవుని యొక్క పని చేసినట్లయితే, దేవుని యొక్క కార్యాలు మనం చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధానంలో మనం పనులు చేస్తున్నట్లయితే ఈ ఒంటరితనం అనేది మన జీవితాల నుండి మనము తొలగించి వేసుకోవచ్చు. దేవునితో ఉండడమే కాదు, దేవుని ఇవన్నిటితో పాటు దేవుని యొక్క పని కూడా చేసే వారముగా మనము ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని మనము తీసివేసుకోవచ్చండి. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 37 చదువుకుందామా? 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 36 వచనము 37 వచనం. ఇక్కడ కూడా ఒక స్త్రీ గురించి మనం చూస్తూ ఉంటాము. ఎవరు అక్కడ? కుమార్తె అయిన అన్న గురించి మనం చూస్తున్నాం. ఆమె కన్యత్వము మొదలు
7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. బహుశా అక్కడ అన్న యొక్క భర్త చనిపోయాడేమో. కానీ ఆమె ఏం చేసిందంటే తర్వాత చూడండి, అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది, దేవుణ్ణి పని చేయడానికి ప్రాముఖ్యత ఇస్తుంది అన్న. చూడండి, ఆమె కన్వతం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందంటే అక్కడ 84 సంవత్సరాలు. మనం గంట చేయమంటాం, చేసామా గంట? దేవుని యొక్క పని ఒక 10 నిమిషాలు ఉందాము, ఇది చేద్దాము. ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు? దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి 1 గంట కేటాయిద్దాము అని అంటే ఎవరు ఉండగలుగుతున్నారు? కానీ ఇక్కడ అన్న అనే ఒక స్త్రీ 84 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. ఎంత గొప్ప భాగ్యం అనండి అక్కడ. సో సేవ చేయడం వల్ల ఏమైపోయింది? సేవ చేయడం వల్ల ఏమైంది? కింద వచనం చదువుకుందాం. సేవ చేసింది కరెక్టే, ఒంటరిగా ఉంది, ఒంటరిగా జీవించింది. కానీ సేవ చేయడం వల్ల తనకి లభించినటువంటి గొప్ప ధన్యత ఏంటో మనం కింది వచనంలో చూద్దాం ఒకసారి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచన కొరకు సాక్ష్యం చెప్పే గొప్ప భాగ్యము ఆమె పొందుకుందండి. దేవుని గురించి సాక్ష్యం చెప్పే గొప్ప భాగ్యం ఆమె పొందుకుంది. దేవుని సన్నిధానంలో ఆమె ఉండడం వలన ఆ దేవుని కొనియాడి దేవుని గురించి సాక్ష్యం చెప్పే గొప్ప భాగ్యము ఆమె పొందుకుంది. ఎన్ని సంవత్సరాలు చేసింది? 84 సంవత్సరాలు చేసింది. మనం ఎన్ని నిమిషాలు చేస్తున్నాము? ఎన్ని గంటలు చేస్తున్నాము? దేవుని పని అంటే ఎంతమంది ఇష్టంతో మనం చేస్తున్నాము? ఇష్టంతో చేస్తున్నామా, కష్టంతో చేస్తున్నామా? ఎన్ని నిమిషాలు మనం కేటాయిస్తున్నాం దేవుని సన్నిధానంలో? దేవుని సేవ చేయడానికి మనం ఎన్ని నిమిషాలు చేస్తూ ఉన్నాము? ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని పని చేయడానికి మనము ముందుగా ఉంటున్నామా, వెనుక నుంచి ముందుగా ఉంటున్నామా? చేసేవాళ్ళే చేయడం, ఆమేన్ అనగానే ఎక్కడ ఉంటాము? గేట్ బయట, గేట్ క్లోజ్. బలారాధన గ్లాసులు ఉంటాయి, అవి అలానే ఉంటాయి, అవి అలానే ఉంటాయి. మళ్ళీ ఎవరినైనా ఒకరిని పోయి రా, ఇవి కడిగి పిలుచుకురావాలి. ఎవరి పని చేయడానికి? దేవుని పని చేయడానికి పిలుచుకురావాలా, లేదంటే చెయ్యాలి. ఎందుకు? ఇది కేవలం ఒక 2, 3, 4 దేవుని సన్నిధానమా? అందరి సన్నిధానమా? ఈ దేవుని సన్నిధి అంటే అందరిదా, కొందరిదా? చెప్పాలి, సమాధానం రావట్లే. అందరిదా, కొందరిదా? అందరిది. మరి కొందరు ఎందుకు చేస్తున్నారు? మన ఇల్లు కూడా మనం అలానే ఉంచుకుంటామా? మొత్తం బూజు ఉందనుకోండి, ఉండని మనం అట్లనే ఉంటామా? ఒక ఊడవకుండా ఒక 10 రోజులు అట్లనే ఉంచుకుంటామా మన ఇల్లుని? తిన్న ప్లేట్ కడగకుండా 10 రోజులు ఉంచుతామా అట్లా? సమాధానం రావట్లేదు, ఎవరి దగ్గర నుంచి రావట్లేదు సమాధానం. బహుశా 2 నెలల క్రితము గడ్డి మొత్తం పెరిగిపోతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, బయట ఆడుకుంటారు, పాములు వస్తాయేమో, ఒక్క 10 నిమిషాలు అందరం తలుచుకుంటే ఒక అర్ధ గంటలో పని అయిపోతుంది అని అనుకున్నాము. ఎంతమంది ఉన్నాం?
ఆమేన్. ఇక్కడ అందరూ ప్రేయర్ చేయించుకున్నారు, గేటు బయట నుంచున్నారు. కలాస్ ఒక 20 minutesలో ఖాళీ. 20 minutesలో ఖాళీ. చర్చిలో ఎవ్వరు లేరు. ఎవరి పని చేయడానికి? దేవుని పని చేయడానికి. ఇంతకుముందు బల్ల ఆరాధన జరుగుతున్నప్పుడు మనము వంట కార్యక్రమాలు చేసుకుంటాము, ప్రేమ విందు అందరం తింటాము. అవి కడగడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? చెప్పాలన్నా మనం అందరికి చెప్తూ ఉండాలనా? అందరికి చెప్తూ ఉండాలనా? అమ్మ ఈరోజు నువ్వు 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 మీరు 4 ఉండండి అంటే చెప్తే చేసేది అది ఇష్టంతో చేసినటువంటి పని, ఇష్టం లేకుండా చేసినటువంటి పని? చెప్పాలి మీరు. చెప్తే చేసేది ఇష్టంతో చేసే పనా, కష్టంతో చేసే పనా? బహుశా దేవుని పని చేయడం వలన మనకి కైకిలు రాదేమో, కానీ దేవుని కోసం జీవించడం, దేవుని సేవ చేయడం వలన ఒంటరితనం తొలగించుకొని దేవుని యొక్క నామాన్ని గణపరిచే వారముగా ఉంటాము. ఆయన సాక్ష్యం చెప్పే వారముగా ఉంటాము. ఆ ధన్యత మనలో ఉంటుంది. బహుశా నిర్లక్ష్యంగా దేవుని సేవ చేయడం ఇంకా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాము అని అంటే గ్రహించుదాము, ఆయన ఇచ్చే ధన్యత మనము కోల్పోతున్నట్టే. ఆయన ఇచ్చే ధన్యత మనము చేతుల కోల్పోబోతున్నట్లే. దేవుని సేవ చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకూడదు. వెనుకడుగు వేసినట్లయితే బహుశా దేవుని యొక్క ఆశీర్వాదము, ధన్యతలు కూడా డిలే అవ్వచ్చు, నెమ్మదిగా రావచ్చు. కానీ ఇక్కడ అన్న విధవరాలే 84 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. ఒంటరిగా జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని కొనియాడుతూ ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలోనే ఉపవాస ప్రార్థన చేస్తూ అక్కడ జీవిస్తూ ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి. బిజీ లైఫ్. కానీ దేవుని కోసం పెట్టేటువంటి సమయం కూడా దొరకనంత బిజీ లైఫ్. ఈ సమయం ఎవరిచ్చారండి? ఈ సమయం ఎవరిచ్చారు? అసలు ఆయన ఇచ్చినదే. ఆయన దయ చూపి కృప చూపి ఇచ్చినటువంటి ఈ సమయమే. కానీ ఆయన కొరకు ఖర్చు చేయడానికి మాత్రం మనకి సమయం లేదు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము, కానీ ఆయన కొరకు సమయము కేటాయించే, ఖర్చు చేసేటువంటి సమయం మన దగ్గర లేదు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించండి, అదే సమయము దేవుడి దగ్గర మీరు మొరపెట్టినప్పుడు నాకు కూడా సమయం లేదు అని దేవుడు ముఖము తిప్పి వేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఉంటాము? ఊహించుకోవడానికి భయంగా ఉంది కదా. అనాథులుగా విడవడానికి వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం దగ్గరే ముఖం తిప్పి వేసుకున్నట్లయితే, చేరదీస్తాను అని వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం దగ్గరే ముఖం తిప్పినట్లయితే మనం కూడా తిప్పి వేసుకుంటున్నాం కదా. ఒకసారి గ్రహించుకుందాము. మంచి పనులు చేయడం వలన మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తొలగించి వేసుకోవచ్చు. దేవుని సేవ చేయడం వలన కూడా మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని మనము తొలగించి వేయించుకోవచ్చు. ఆఖరిగా కీర్తనలు 80వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఇంకొక 3-4 రెఫరెన్స్లు ఉన్నాయి, అది త్వరగా ముగించుకుందాం. చాలండి. అక్కడ ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేయు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉండగా దేవుడే ఏం చేశాడు? యోసేపును ఆశీర్వదించాడు. ఒంటరి అయిన యోసేపును దేవుడు విస్తరింపజేసి
లక్షల మందిగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నటువంటి యోసేపును లక్షల మందిగా మార్చినటువంటి ఆశీర్వదించి మార్చాడు దేవుడు. అంటే ఒంటరిని మందవలే మార్చేటువంటి దేవుడు. ఒంటరిగా జీవిస్తున్నామన్న ఫీలింగ్ ఉందేమో, పైన చెప్పినటువంటి అవన్నీ కూడా కలిగినట్లయితే ఈ ఒంటరి జీవితాన్ని మందగా మార్చేటువంటి గొప్ప దేవుడిని మనము నమ్ముకున్నామండి. ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించే వారముగా ఉంటున్నాము. ఆ గొప్ప దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని కొనియాడే వారముగా ఉంటున్నాము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకొక వచనం చూద్దామా? యెషయా 60:22. ఇంకొక 2 ఉన్నాయి, అవి చెప్పి ముగించుకుందాం. నిమిషము 60:22. అదేనా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. సో లాస్ట్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇఫ్ వి రిసీవ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో దేవుని కనుక మనం పొందుకున్నట్లయితే, ఒక రక్షకునిగా మనం పొందుకున్నట్లయితే, ఒక స్నేహితునిగా మనం పొందుకున్నట్లయితే, విల్ బి హ్యావింగ్ ఏ రిలేషన్ విత్ గాడ్. మనము దేవునితో ఒక సత్సంబంధం కలిగి జీవించే వారముగా మనము ఉంటాము. ఆ ఒంటరితనంగా ఆలోచించడం అనేది పూర్తిగా మనలో నుండి పోతూ ఉంది. దేవుడు నన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా మనలందరినీ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. తన పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఒంటరి జీవితం గురించి దేవుడు మనం ఎప్పుడు కూడా నిందించవలసిన అవసరం లేదు. దేవా, అందరినీ తీసుకుపోయిన నన్ను ఒంటరిగా వదిలేసినావు అని నిందించాల్సిన అవసరం లేనేలేదు. ఒంటరిగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. కానీ మనమే మర్చిపోయి అటు ఇటు వేరే వాళ్ళ వైపు మనం చూస్తూ ఉంటాము. ప్రభువు దానికి అస్సలు బాధ్యుడు కాదండి. ప్రభువు దానికి బాధ్యుడు కానే కాదు. దాన్ని మనము నిందించకూడదు, బాధ్యుని కూడా మనము చేయకూడదు. ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని అక్కడ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా దేవుడితో సంబంధం కలిగి ఉండాలని కూడా దేవుడు అక్కడ ఆశించడం అనేది జరుగుతుంది. చివరిగా యోహాను సువార్త 14:18 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14:18 ఒకసారి చూద్దాం. మిమ్మును అనాథులుగా విడివను, మీ యొద్దకు వత్తును. అదేవిధంగా అదే యోహాను సువార్త 1:6 ఒకసారి చదువుకుందామా? ఆ వెలుతురు గురించి 1:6. ఆ దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. బహుశా నేను తప్పు రాసుకున్నాను అనుకుంటా. ఓకే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:5 ఒకసారి చదువుకుందామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. సో మనం ఏ విధంగా జీవించాలి? ధనాపేక్ష లేకుండా జీవించాలి. ఒంటరిగా జీవించామనుకోండి, ఆ ధనము వైపే ఉంటుంది, అంటే కూడబెట్టుకోవడమే, స్వార్థము. సో ఆ ధనాపేక్ష లేకుండా జీవించండి. నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా అని అక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుందండి. ఎంత గొప్ప వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాము నేటి రోజున. తన చేతిలోనికి మనల్ని తీసుకొనుటకు ఆయన తన ఏకైక కుమారుడిని కూడా సిలువలో ఒంటరిగా చేయి విడిచిపెట్టాడు.
మనల్ని ఆయన చేతిలోకి తీసుకోవడానికి, మన అందరినీ, మన పాప జీవితాలని కూడా ఆయన చేతిలోకి తీసుకోవడానికి తన కుమారుడిని ఒంటరిగా ఆ శిలువ పైన వేలాడదీశాడు. ఒంటరిగా అక్కడ ఉండిపోయాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా మన కొరకు చనిపోయే ప్రేమ లేదండి. మన కొరకు చనిపోయేటువంటి స్నేహం మనం చూడము. కేవలము దేవుని దగ్గరే ఆ ప్రేమ, ఆ స్నేహం మనం చూస్తూ ఉన్నాము. ఇంతటి గొప్ప రక్షణ మనము విడిచిపెట్టుకుందామా? ఇంత గొప్ప ధన్యతను మనము నిర్లక్ష్యంగా వదిలిపెట్టుకుందామా? దేవుడు నేను వదలను విడువను, అనాథులుగా మిమ్మల్ని విడువను అని అక్కడ వాగ్దానం చేస్తూ ఉంటే, మనము ఈ లోకంలో ఉండేటువంటి వారి వైపు చూస్తూ మనము ఆయనని విడిచిపెట్టి జీవించే వారంగా జీవిస్తూ ఉన్నాము. ఆయనకి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి మనము సమయం కేటాయిస్తున్నాము. అందరి తరువాత దేవుడు అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ అందరికన్నా ముందు దేవుణ్ణి పెట్టినట్లయితే మన జీవితంలో మనం మేలు చూస్తాము. ఆ ఒంటరితనాన్ని కూడా మనము తొలగించి వేసుకుంటాము. ఈ తోడులేని ఒంటరితనాన్ని మనము అనుభవిస్తున్నట్లయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు నీకు తోడుగా ఉండగా మనము ఎప్పుడు కూడా ఒంటరి వారము కాము. మనల్ని చేసినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మరియు మనతోనే ఉంటాడు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం వాక్యాన్ని ఇంతవరకు మనం విన్నాము, ధ్యానించుకుందాము, నెమరు వేసుకుందాము. 6-7 పాయింట్లు చూసాం. 7 పాయింట్స్. మొదటిగా ఈ ఒంటరి జీవితాన్ని మనలో నుండి తొలగించి వేసుకోవాలి అంటే మొదటి పాయింట్ ఏంటి? అవును, దేవుని యొక్క నిజ స్నేహితుడు మన కోసం మన వైపు చూస్తూ ఉన్నాడు. నిజ స్నేహితుడు కలడు. కానీ ఆ నిజ స్నేహితుని మనం పొందుకున్నామా? ఒకవేళ నిజ స్నేహితుని పొందుకున్నట్లయితే మనలో ఆ ఒంటరితనం ఉండడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే మనలో నుండి ఆ ఒంటరితనము తీసివేయబడుతుంది. దేవుని నిజ స్నేహితునిగా మనము ఎంచుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని మనం భుజించినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనము తీసివేయబడుతుంది. అవును, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అక్కడ, మిమ్మల్ని అనాథులుగా నేను విడువను అని దేవుని మాట సెలవిస్తుంది. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ నిర్లక్ష్యంగా మనము ఎటువైపు చూస్తూ ఉన్నామండి. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన ప్రేమ కలిగి ఉండడం వలన, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండడం వలన మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని మనము తీసివేసే వారముగా ఉంటాము. ఇతరుల పట్ల కూడా మనము అదే ప్రేమను వ్యక్తపరిచినట్లయితే, మనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తీసివేసే వారముగా ఉండగలుగుతాము. నేటి రోజున ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఒక నిజ స్నేహితుడిగా మీరు మాకు ఉండండి నాయన. అవును, అనాథులుగా మమ్మల్ని విడువను అని వాగ్దానం ఇచ్చిన దేవా, మీకు వందనాలు యేసు. నాలుగవదిగా మనం చూస్తున్నామండి, దేవుని యొక్క మంచి పనులు చేయడం వలన, దేవుని యొక్క సేవ చేయడం వలన కూడా ఒంటరితనాన్ని మనము తీసివేసుకోవచ్చు. ప్రార్థన చేయడం వలన కూడా మన ఒంటరితనాన్ని తీసివేసుకోవచ్చు అండి. హన్నా అక్కడ ప్రార్థన చేసింది, తన ఒంటరితనాన్ని తొలగించుకుంది. ప్రార్థన చేయడం ద్వారా ఒంటరితనాన్ని తొలగించుకోవచ్చు. ఐదవదిగా మంచి పనులు చేయడం వల్ల మన ఒంటరితనాన్ని వేసుకోవచ్చు. ఆరవదిగా దేవుని పరిచర్య చేయడం వలన కూడా మన ఒంటరితనాన్ని తొలగించుకోవచ్చు. ప్రభువా,
మీ సన్నిధానంలో నేను పని చేసేవాడుగా, నేను ఒక పని ముట్టుగా వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నేను నిర్లక్ష్యంగా జీవిస్తున్నానేమో, నన్ను క్షమించండి ప్రభువా, నీ పని చేసేవాడుగా ఉండుటకు నన్ను మలుచుకోండి అని ప్రార్థన చేసుకుందాం ఈ సమయమున. అవును, మంచి పనులు చేయలేకపోతున్నామేమో ప్రభువా, సత్క్రియలు, మంచి క్రియలు చేసేవాడుగా ఉండుటకు ఒక మంచి హృదయాన్ని, మీ ప్రేమను నాలో నింపండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాము. ఒకవేళ ఆయన ప్రేమ మనలో ఉన్నట్లయితే ఆయన స్వభావాలు మనలో ఉన్నట్లే. 7వదిగా, పైనున్నవన్నీ కలిగినట్లయితే ఒంటరిగా ఉన్న మనల్ని మందవలే మార్చు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. సదాకాలము నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఎంత మంచి వాగ్దానం, ఎంత మంచి దేవుడిని మనము పొందుకున్నాము, ఒక రక్షకునిగా మనం ఎంచుకున్నాము. కానీ నిర్లక్ష్యం వలన, దేవుని పని చేయకపోవడం వలన మనకొచ్చే ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాము, మనకొచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. ఈ రోజైనా, ఇప్పటి నుండైనా మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధానంలో మోకరించి, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను మార్చండి నాయన, నాలో ఉన్నటువంటి ఈ ఒంటరితనాన్ని తీసివేయండి, నీ కోసం జీవించేవాడుగా ఉండుటకు నన్ను మలుచుకోండి, ఒక పనిముట్టుగా నన్ను వాడుకోండి అని ప్రార్థన చేసుకుందామండి. ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి సుజాత అండి ప్రేయర్ చేయవలసింది. చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము ప్రేయర్ చేయండి. సంఘం అంతా కూడా మీ యొక్క దర్శనానికి అప్పగించిన
ఆమేన్.